మీకు తెలుసా మన దేశంలో ఒక ఊరు ఉంది. అక్కడ ఆంజనేయ స్వామిని పూజించడమే కాదు, కనీసం హనుమ అనే పేరు పలకడం కూడా నిషేధం. మహారాష్ట్రలోని దైత్యనందూరు అనే గ్రామం ఉంది. అక్కడ హనుమాన్ పేరు, హనుమాన్ చాలీసా ఫోటో ఏది అనుమతి లేదు. ఆఖరికి మారుతి కారు కూడా ఊరిలో చెడిపోతుందంట. ఎందుకంటే మారుతి అనేది హనుమాన్ మరో పేరు కాబట్టి. కథ ఏంటంటే ఈ గ్రామంలో నింబా దైత్యుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు శ్రీరాముడికి పరమ భక్తుడు. సీత అన్వేషణలో అలసిపోయిన హనుమంతుడు ఇక్కడికి వచ్చి చెట్లకి ఉన్న పండ్లు తింటుండగా దైత్యుడిలా అన్నాడు, ఇది నా భూమి, నా అనుమతి లేకుండా ఇక్కడ ఆహారాన్ని తినకూడదు. దాంతో హనుమంతుడికి కోపం వస్తుంది. ఇద్దరి మహావీరుల మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. యుద్ధం చేస్తూ అలసిపోయిన దైత్యుడు ఒక్కసారిగా శ్వాస తీసుకుంటూ హే రామ్ అని అంటాడు. అప్పుడు హనుమ తన గదను పడేసి దైత్య కూడా రామభక్తుడే అని గుర్తిస్తాడు. అప్పుడు రాముడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడగగా దైత్యుడు, ప్రభు, మీ రామభక్తుడు అనగానే హనుమాన్ పేరు మొదట వినిపిస్తుంది. ప్రతి ఒక్కరూ హనుమంతుడిని తమరి భక్తుడిగా పూజిస్తారు. నేను కూడా మీ భక్తుడిగా పూజింపబడాలి అని కోరుకుంటున్నాను. అప్పుడు రాముడు, ఈ రోజు నుంచి ఈ భూమి నింబా దైత్య సొంతం. ఇక్కడ నింబా దైత్య తప్ప వేరొక పేరు వినిపించకూడదు. నా భక్తుడిగా నింబా దైత్య ఇక్కడ పూజింపబడతాడు అని మాటిచ్చాడు. రాముడు ఇచ్చిన ఈ మాటని కాపాడేందుకు ఈ గ్రామంలోని ప్రజలు హనుమ పేరును కూడా పలకరు. జై శ్రీరామ్.